మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. దేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చోటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మన ఉదయకాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేమగంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల ఎడదముకు ఏర్పాటు చేయడం వాక్య భాగము త్రిత్వము తరువాతి 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18-19 వచనములు ఈ విధంగా రాయబడినవి. త్రిత్వం తరువాతి 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18-19 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గురుడివారు కనులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుష్యులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయాకు దేవుడు సెలవిచ్చిన మాటలు. అవును, ఇదే యెషయా గ్రంథము 29వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ అరీయేలుకు శ్రమ, దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ, సంవత్సరము వెంబడి సంవత్సరంలో గడవనీయుడి, పండుగను క్రమముగా జరుగునీయుడి. నేను అరీయేలునకు బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును, అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును అంటున్నాడు. అంటే శ్రమలో నుండి, శోధనలో నుండి, కష్టాల్లో నుండి, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆయన కాపాడువాడు, సంరక్షించువాడు, విడిపించువాడు. కాబట్టి ఇక్కడ దావీదు దండు దిగి ఇక్కడ అరీయేలు పట్టణమునకు మరి శ్రమ సంవత్సరముగా వెంబడిగా, అంటే ఇక్కడ సంవత్సరం వెంబడి సంవత్సరం అంటే అది ఆ విధంగా కొనసాగింపబడుతున్న పరిస్థితులు ఏవైతున్నావో వాటన్నిటిని గురించి అక్కడ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి అంటున్నాడు. అంటే వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి, ప్రార్థనను బట్టి, దేవుని యొక్క మాటలలో, దేవుని యొక్క ఉద్దేశాలలో మనము జీవించువారమై ఉండాలి. ఇక్కడ సంవత్సరములు వెంబడి సంవత్సరములు గడుస్తున్నాయి కానీ మార్పు లేని, మారువలస లేని ప్రజలు, జనాంగము. అందుకనే నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలిగను, అందుచేత అది నిజముగా నాకును అగ్నిగుండం అంటున్నాడు. అంటే శ్రమకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మార్పు అనేది రాకపోతే దేవుని యొక్క ఉగ్రతకు మనం గురవుతాం. అందుకనే ఇక్కడ 12వ వచనంలో ఆయన అంటాడు, మరియు నువ్వు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును, అతడు అక్షరములు నాకు తెలియమను అంటున్నాడు. ఇక్కడ వాక్యమును బట్టి, మాటను బట్టి, ఉపదేశమును బట్టి, దేవుడు మనకి చేసే ప్రతి విధమైన మేలును బట్టి, ఉపకారాలను బట్టి మనం ఏ విధంగా దేవునికితో సమానం కలిగి, సత్సంబంధం కలిగి జీవించాలో ఇవన్నీ గుర్తు చేసుకొచ్చాడు. అయ్యో చెప్తూ 16లో అంటాడు, అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచుదుగున, చేయబడిన వస్తువులు దాన్ని చేసిన వారిని గురించి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా అంటాడు. అంటే సృష్టికర్తను, కుమ్మరి అనగా తన మట్టి పాత్రలతో ఏ విధంగా అయితే ఆ పాత్రను చేయడానికి తను సిద్ధపడ్డాడో ఆయన మనలను తన స్వహస్తాలతో నిర్మించాడు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తున్నట్లు రూపింపబడిన వస్తువు రూపించిన వాని గురించి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా అంటే నిర్మాణకుణ్ణి, సృష్టికర్తను కూడా ఏం చేస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ జరుగుతున్నప్పుడు అక్కడ 17లో
ఇకను కొద్ది కాలమైన తరువాతనే గదా లెబనోను ప్రదేశమును ఫలవంతమైన పొలమగును, ఫలవంతమైన పొలము వనమని ఎంచబడండి. అంటే దుఃఖదినాలు సమాప్తమై వారు దేవుని తెలుసుకొని దేవునితో జీవించడానికి, దేవునితో ప్రయాణం చేయడానికి, ఇవన్నీ కూడా యెషయా ద్వారా దేవుడు హెచ్చరిక చేశాడు. కాబట్టి అంత్యదినాలు, అపాయకర దినాల్లో ఉన్న మనము నేటి వాక్యాన్ని బట్టి మనం చూసినప్పుడు 18లో ఆయన అంటున్నాడు, ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు అంటాడు. అంటే వినబడని వారి చెవులు ఏమవుతాయి? తెరవబడతాయి. వారు ఏం కలుగుతుంది? ఇప్పుడు వినడానికి శక్తివంతులు అవుతారు. మరి పూర్వం వారికి ఉన్న పరిస్థితులన్నీ మార్చబడతాయి అంటున్నాడు. అంధకారము కలిగినను, గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కనులారా చూచెదరు అంటున్నాడు. అంటే ప్రభు దినాన్ని, ప్రభు రాకడని, ప్రభు యొక్క సమయాన్ని ఎవరైతే ఆశ కలిగి కనిపెట్టి ఎదురు చూసేవారు ఉంటారో వారందరికీ కూడా నూతనమైన కార్యాలు దేవుడు తన పట్ల చేయబోతున్నాడనే విషయాన్ని ఆనాడు యెషయా ద్వారా దేవుడు ఏదైతే చెప్తున్నాడో, ఈనాడో ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము కూడా, ఆయన బిడ్డలమైన మనం కూడా దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. అందుకనే ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగిన వారు గడాంధకారము కలిగిన గుడ్డివారు కొనలారా చూసేది అన్నాడు. అంటే వాక్యము చేత, వాక్యము ద్వారా మనం చదువుకున్న ఇక్కడ ఈ వచనాల్లో మరి దేవుడు తన మాటలను తెలియజేస్తూ 19లో అంటున్నాడు కదా, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగున అంటాడు. నీ దీనస్థితి ఏమవుతుంది? తీసివేయబడుతుంది. నీ దరిద్రం, నీ పాపం, నీ వేదన, నీ శోధన ఇదంతా కూడా తొలగింపబడి దేవుడిచ్చే యొక్క ఉన్నతమైన స్థానాన్ని నీవు పొందుకుంటావు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుష్యులలో బీదలు ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించి. మనుష్యులలో, మానవులమైన మనము, దేవుని ప్రజగా చేయబడ్డ మనము, దేవుని జనాంగంగా పిలువబడ్డ మనము, ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు అంటున్నాడు. ఎందుకని అంటే ఆయన ఎంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. కాబట్టి రక్షకుని బట్టి, రక్షణను బట్టి, వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి దేవుడు ఏదైతే మనకి తెలియజేశాడో అవన్నీ కూడా మనము కలిగి ఉండటము, ప్రార్థించటము ప్రారంభించినప్పుడు ఆ ప్రార్థన యొక్క విజయాలను దేవుడు ఏ విధంగా అయితే మన జీవితాల్లో చేయబోతున్నాడో ఆనాడు యెషయా ద్వారా దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నేడు మనము ఆయన వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి తెలుసుకోవాల్సింది, చేయవలసింది కంటే నేడైనా సమయం ఉండగా మనము ఆయన దగ్గరకు సమీపంగా రావాలి. ఏదైతే ఆయాసకరమో, దుఃఖకరమో, వాక్యానికి వ్యతిరేకమైనదో దాన్ని విడిచిపెట్టాలి. ఆత్మతో, సత్యంతో ప్రభువును ఆరాధించాలి. ప్రభు ఏ క్షణాన్ని వచ్చినా ఆయన ఎదుర్కోవడానికి కావాల్సిన సిద్ధపాటు మనం కలిగి ఉంటే దేవుడు తన రాజ్యాన్ని మనం చేర్చుకున్నని అల్లాడి ఇశ్రాయేలుని గురించి మాట్లాడుతూ ఇదే 29వ అధ్యాయం యెషయా గ్రంథము 8వ వచనం అంటాడు కదా, ఆకలి కొన్నవాడు కలలో భోజనం చేసి మేల్కొనగా వాని ప్రాణమును తృప్తిపడకపోనట్లును, దప్పికొన్నవాడును కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లని వాని ప్రాణము ఇకను ఆశగొనని ఉన్నట్లును, సియోను కొండ మీద యుద్ధము చేయు జనులు సమూహమంతటికి సంభవించినట్టు. అంటే రాబోయే విపత్తు, రాబోయే పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ నీ విశ్వాస జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ స్థితిని నువ్వు కాపాడుకోగలిగితే నీవు బలహీనుడు అయినప్పటికీ ఆయన ఇచ్చే శక్తిని బట్టి, ఆయన ఇచ్చే రక్షణ బట్టి ఆయన ప్రజగా, ఆయన జనాంగంగా నువ్వు చేయబడతావు. అందుకనే ఇక్కడ 29:19 అన్నమాట, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును అంటున్నాడు. కాబట్టి ఆయన యందు మనము అధిక సంతోషాన్ని కలిగిన వారముగా, ఆయనతో సంతోషించు వారముగా, ఆయన యందు నిలిచి వారంగా, మనుషులలో బీదలను ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించదు. కాబట్టి అతి ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనము ఆ ఆనందాన్ని, సంతోషాన్ని కలిగి జీవించవలసి ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, అలనాడు నీవు ప్రవక్తల ద్వారా మాట్లాడి వారిని హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి, అయా నీ మాటను బట్టి, నీ ఉపదేశమును బట్టి వారి బ్రతుకుటకు, జీవించుటకు తగు సిద్ధపాటు కలిగి ఉండవలసినదని నేడు మమ్మలను కూడా ఇదే వాక్యముల చేత హెచ్చరించి ఉన్నారు. అవును, అంత్య దినాల, అపాయకర దినాలలో ప్రభువా నీవు సెలవిచ్చినట్లు అయా ఏది మేలైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది ఉత్తమైనదో
నిర్మాణకుడైన నిన్ను బట్టి నాయన నీవు నిర్మించిన మమ్ములను ప్రభు నీ స్వహస్తాలతో మమ్మలను మీరు చేసిన విధానాన్ని బట్టి మేము నీ యందు నమ్మిక కలిగి విశ్వాసము కలిగి నీకు లోబడి జీవించడానికి మాకు నేర్పించండి. నీకు ఆయాసమును దుఃఖమును కలిగించుకున్నట్లు అయా నీ వాక్య ప్రకారము బ్రతుకుటకు జీవించుటకు మాకు నేర్పించండి. ఏది మేలైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది ఉత్తమైనదో మీరు మాకు ఇచ్చేవారై ఉన్నారు. కాబట్టి నాయన అపాయకరమైన పరిస్థితులను, అంధకారమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని లేవనెత్తి, చీకటిని మమ్మల్ని లేవనెత్తి నీ యొక్క వెలుగు చేత మమ్మల్ని ప్రకాశింపజేసి నీ వెలుగు సంబంధంగా మమ్మల్ని ఉంచినందుకే వందనాలు. కాబట్టి నేను ఏ ఒక్కరు నశించక అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను ఇచ్చి రాజ్యంలో చేరగలిగే కృప ప్రతి వారికి దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి, తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. అయినా ఏదైనా పరిచర్యలో సేవలో నీ సన్నిధి మా ప్రేమించండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నీ నామని ప్రార్థిస్తారో వారి మధ్యన ఉంటానన్నా నాయన నీ కార్యాలు వారి పట్ల జరిగిస్తూ నీ సన్నిధి ఉంచమని, దినదీవులతో నింపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మానవుడు మాకు దయచేయం, మనల్ని అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు, శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనా తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.